నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఏ వీసా మీద ఎంతమంది పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే ఆర్టికల్ 18 ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే కానీ సూన్ వీసా మీద పని అనుమతులు అతిపెద్ద నివాస వర్గంగా అయితే నిలిచిందనమాట. అంటే కువైట్లో సూన్ వీసా మీద పనిచేసేవారు అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం వీరి సంఖ్య 16,60,000గా ఉందని చెప్పేసి, అలాగే చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులలో 52.6% మంది సూన్ వీసా కలిగిన వారే ఉన్నారని చెప్పి తాజా గణాంకాలు తెలిపాయి. అలాగే సూన్ వీసా తర్వాత ఆర్టికల్ 20 కింద ఎవరైతే ఖాదీం వీసా మీద ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2వ స్థానంలో 7,73,300 మంది ఉన్నారని చెప్పేసి, అలాగే కువైట్లోని కార్మిక మార్కెట్లో లేబర్ మార్కెట్లో ఇళ్లల్లో పనిచేసే వారి వాటా 24.4%గా ఉందని చెప్పేసి, ఆ తర్వాత ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసా కింద 5,66,600 మంది ఉన్నారని చెప్పేసి, మొత్తం ప్రవాస జనాభాలో 17.9% మంది ఫ్యామిలీ వీసాలతో 3వ స్థానంలో ఉన్నారు. అలాగే ఆర్టికల్ 17 క్రింద ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏడాది క్రితం 96,900గా ఉండగా ఇప్పుడు 1,16,100కు వారి యొక్క సంఖ్య పెరిగిందని చెప్పేసి, ఆర్టికల్ 19 కింద జారీ చేసిన వీసాలు 1,800కు పెరగ్గా, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నివాస అనుమతులు 2,100కు చేరుకున్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్లోని ప్రవాస జనాభాలో అరబ్-ఏతర ఆసియా దేశస్తులే అత్యధిక వాటా కలిగి ఉన్నారని చెప్పేసి, అలాగే ఆసియా దేశాలకు చెందిన వారంటే కానీ ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, ఫిలిపిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభానే ఎక్కువగా ఉందని చెప్పేసి, అందులోనూ భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నట్లు తాజా గణాంకాలు తెలియజేశాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.